నియోజకవర్గంలో సర్పంచ్ బరిలో నిలిచిన మాధంశెట్టి ఉమాదేవి గ్రామ సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తామని పిలుపునిచ్చారు. దౌలతాబాద్ మండల గ్రామంలో సర్పంచ్ బరిలో మేము మాధంశెట్టి ఉమాదేవి భద్రయ్య అంటూ బరిలోకి దిగారు. కావున గ్రామ ప్రజలు ఆలోచించి తమ ఓటు మాకు వేసి మమ్మల్ని ఆశీర్వదిస్తే గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని పిలుపునిచ్చారు. ఊరు సమస్యలు చాలా ఉన్నాయి మరియు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వరకు రోడ్డు లేదు. కావున స్థానిక ఎన్నికల్లో గెలిచిన తర్వాత మేము సీసీ రోడ్డు, మురికి కాలువలు, బస్టాండ్ అభివృద్ధి, మహిళలకు బాత్రూంలు లేవు, వాటికి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అలాగే మార్కెట్ అభివృద్ధి, క్రీడా మైదానం, విద్యార్థులకు చదువుకునేందుకు దౌలతాబాద్ మండల కేంద్రంలో డిగ్రీ కాలేజీ, దానికోసం అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. ప్రజలకు ఐకేపీ సెంటర్ అభివృద్ధి కోసం పనిచేస్తామన్నారు. ప్రజల సమస్యలపై మీ ముందు ఉండి ప్రజల్లో మేము ఉంటామని, ఒక అవకాశం మాకు ఇవ్వగలరని, మీ అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ప్రజలు నన్ను ఆశీర్వదించి పెద్ద మనసుతో గెలిపించినట్లయితే చాలా దౌలతాబాద్ పనులున్నాయి. పిల్లలకు క్రీడా మైదానం లేదు, నేను 100% క్రీడా మైదానం చేయగలుగుతాను. తర్వాత రైతులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఐకేపీ సెంటర్కు 5 ఎకరాల జాగా గురించి కృషి చేసి దానికి బౌండరీ చేసి ఒక రేకుల షెడ్, ఒక ఆఫీసు చేయగలుగుతాను. తర్వాత గ్రామంలో ప్రజలకు మెయిన్ రోడ్ మీద బాత్రూంలకు చాలా ఇబ్బంది అవుతుంది. ప్రజల సౌకర్యార్థమై బాత్రూంలు చేయగలుగుతా, ఏర్పాటు చేయగలుగుతా. తర్వాత దౌలతాబాద్ ప్రజలకు ఒక నేషనల్ బ్యాంకు ఏర్పాటు చేస్తాను. తర్వాత ప్రజలకు ఇంటర్మీడియట్ తర్వాత ఎక్కడ చదువుకోని అర్థమవుతలేదు. నేను ఈ 5 ఏళ్ళల్లో డిగ్రీ కాలేజీ చేర్చుటకు నేను ప్రయత్నం చేస్తా. అలా సఫలీకృతం అవుతా అని చెప్పి నేను ఆశిస్తున్నా. తర్వాత ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలల్లా నేను దిగిపోయి 30 సంవత్సరాలు అయినా కానీ మా ఎస్సీ సోదరులకు, మా సోదరులకు కమ్యూనిటీ హాల్స్ లేదు. ఇప్పుడు నేను గెలిచినాక ఓన్లీ 1 సంవత్సరం లోపట మాల కులస్తులకు, మాదిగ కులస్తులకు 2 కమ్యూనిటీ హాళ్ళు నిర్మిస్తా అని చెప్పి నేను మనస వాచ కర్మన నేను హామీ ఇస్తున్నా. ఎట్టిపిసిలో సాధించి తీరుతాను. తర్వాత ప్రజలకు కూరగాయల మార్కెట్ నేను సౌకర్యం కల్పిస్తాను. తర్వాత ఉన్నటువంటి ప్రజలకు ఇప్పుడు ఉన్న పరిస్థితుల అనుకూలంగా లేవు. మొత్తం సీసీ రోడ్ వేసి దానిలో బాత్రూమ్ సౌకర్యాలు, లైటింగ్ సౌకర్యాలు నేను తక్షణం ఏర్పాటు చేస్తాను. మరీ ముఖ్యంగా బస్సు గ్రామంలోకి వెళ్ళి పోతలేదు. గ్రామంలోకి వెళ్ళి పోవాలంటే అక్కడ ఈ కూరగాయలకు ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి సపరేట్ ఏర్పాటు చేసి ఈ బస్సు గ్రామం నుంచి పోయేందుకు నేను ఏర్పాటు చేస్తాను. ఇవన్నీ మీరు ఎట్లా చేస్తారని మీరు అనుకుంటున్నారు. ఈ యొక్క నా సొంతం నిధులు కాదు. ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి నేను సంవత్సరానికి 325 రోజుల 300 రోజులలా నేను కష్టపడి పనిచేసి ప్రభుత్వం నుంచి నిధులు తెస్తా. నాకు ఆ హక్కు ఉంది, స్వతంత్రం ఉంది ప్రజల గురించి. తరువాత నేను ఎమ్మెల్యే గారిని ఎట్టి పరిస్థితుల్లో నేను ఆయన గురించి నేను ఎంత ఇచ్చేసి ఎమ్మెల్యే గారిని, ఎంపీ గారిని నేను ఇప్పుడు మనసా వాచ చెప్తున్నా. మా ప్రజల గురించి కాళ్ళు పట్టుకొనైనా సరే వాళ్ళ ద్వారా నిధులు సేకరించి ఈ సమస్యలు వాళ్ళ దగ్గర తీసుకొని పోయి ఇవన్నీ అభివృద్ధి చేస్తా అని చెప్పి నేను ఎట్టి పరిస్థితులకు నేను కోరుకుంటున్నా. ఒకవేళ నేను గెలిచిన తర్వాత అభివృద్ధి చేయకపోతే ఈ దౌలతాబాద్ ప్రజలు నన్ను ఏ శిక్షకు గురి చేసినా, నాకు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చినా నేను అనుభవిస్తాను సిద్ధంగా ఉన్నా. ప్రజల సోదరులారా, ఇది నాకు ఆఖరి అవకాశం, ఇది ఫైనల్ స్టేజ్. నేను మళ్ళీ సర్పంచ్గా పోటీ చేయ. పబ్లిక్ ఒక్కసారి నాకు అవకాశం ఇది. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.